సో గైస్ ఈ రోజు ఈ వీడియోలో మనము యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చాయి. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి చాలా ఈజీగా ఎలా క్రాక్ చేయగలుగుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, దీనికి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయా లేదా, లాస్ట్ 10 years నుంచి ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో వచ్చిన చేంజెస్ ఏంటి 2012 తర్వాత నుంచి. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ ఏం చేస్తారంటే ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ గురించి ఒక 3 attempts అయిపోయినాకో 4 attempts అయిపోయినాకో దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. జనరల్గా ఏం చేస్తారంటే జనరల్ కేటగిరీ ఉన్నారనుకోండి, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, సో దీనికి సంబంధించి ఒక 4 attempts ఇచ్చి కొంచెం బ్రేక్ తీసుకొని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఒక 1 or 2 attempts ఇచ్చి మళ్ళీ దీనికి ట్రై చేయడం ఇలా చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఏం జరిగిందంటే ఫస్ట్ 2012లో ఇంతకుముందు ఏంటి అంటే అసలు కంప్లీట్లీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది సపరేట్ ఎగ్జామ్ అండ్ అసలు సివిల్స్ కి సంబంధం లేదు. సేమ్ యూపీఎస్సీ బోర్డు కండక్ట్ చేస్తుంది కానీ దానికి సంబంధం లేదు. 2013 నుంచి ఏం చేశారంటే యూపీఎస్సీ సివిల్స్ సంబంధించి సివిల్స్ ప్రిలిమ్స్ అనేది కలిపి పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ ప్రిలిమ్స్ ఒకటే కలిపి పెడతారు కానీ దాని తర్వాత మెయిన్స్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి ఇంతకుముందు ఏంటి అంటే ఒక 70 to 80 పోస్టులు అలాగ ఉండేవి. తర్వాత లాస్ట్ 4-5 years నుంచి మనం గమనిస్తే అప్రాక్సిమేట్లీ 150 పోస్టుల వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ప్రిలిమ్స్ రాసే వాళ్ళు 1,50,000 అట్లా ఈ లోపలే ఉంటారు. సో ఒక 150 పోస్టులు అయితే ఉన్నాయి. మన ఇయర్ మన వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ కూడా చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే చేరూరు అవినాష్ రెడ్డి కానీ నిఖిల్ రెడ్డి 11th ర్యాంక్ వచ్చింది, ఐశ్వర్య రెడ్డికి 13th ర్యాంక్ వచ్చింది, తర్వాత అవినాష్ రెడ్డికి 40 ర్యాంక్ వచ్చింది, తర్వాత చింతకాయల రవికుమార్ 49, అట్లా తరుణ్ తేజ్ 53, తర్వాత గోపీనాథ్ 55 ర్యాంక్స్. మన తెలుగు వాళ్ళకి ఈ మధ్య ర్యాంక్స్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా డామినేట్ చేస్తామో మనం మాట్లాడుకుందాము. సో వీళ్ళు ఏంటి అంటే ప్రిలిమ్స్ అనేది వీళ్ళు రావడం వల్ల కాంపిటీషన్ పెరిగిపోయి అరౌండ్ ఇంతకుముందు ఎలా ఉండేది మన సివిల్స్ లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాం 90 marks కట్ ఆఫ్ ఉంది అనుకుందాం ప్రిలిమ్స్లో. కానీ ఇక్కడ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ విషయం చూసుకుంటే ఒక 10-15 చేంజ్ ఉంటుంది. అంటే ఇక్కడ 105 కట్ ఆఫ్, 110 లేకపోతే 100 కట్ ఆఫ్, అట్లా ఆ విధంగా చేంజ్ ఉంటుంది. అందుకని ఏంటి అంటే ఈ ఒరిజినల్గా కేవలం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఇక్కడ వీళ్ళ కాంపిటీషన్ ఈ ప్రిలిమ్స్ దాటి ముందుకెళ్ళని పరిస్థితి. అండ్ ఇది ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి మేజర్ డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. అందరూ ఎలిజిబిలిటీ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మ్యాథ్స్, అగ్రికల్చరు అండ్ తర్వాత వచ్చి బాటనీ, జువాలజీ. సో ఇంకా మనం ఆప్షనల్స్ మనం మాట్లాడుకుంటే స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్. సో తర్వాత వచ్చేసి సివిల్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగు, తర్వాత మెకానికల్. సో ఇలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. రెగ్యులర్ ఆప్షనల్ సబ్జెక్ట్ జియోగ్రఫీ, పొబాడ్, తర్వాత వచ్చేసి మనం చూసుకుంటే ఆంథ్రోపాలజీ, పిఎస్ఐఆర్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇదే. అండ్ ఆ మెయిన్స్లో కూడా డెఫినెట్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రిలిమ్స్ ఎవరైతే అంటే ఈ ఆప్షనల్స్ ఉంటాయి కదా, మ్యాథమెటిక్స్ ఆప్షనల్ కానీ, మెకానికల్ కానీ, లేకపోతే అదర్ ఆప్షనల్స్, ఫిజిక్స్ ఆప్షనల్స్ తీసుకున్నారు, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా దీన్ని క్రాక్ చేయగలుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ నుంచే దీని మీద అంత ఫోకస్ చేయరు. సో అండ్ దీనికి బెనిఫిట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. శాలరీ స్ట్రక్చర్ కూడా మంచిగా ఉంటుంది. 56,000 నుంచి 2,24,000 వరకు ఉంటుంది. 27 years ఆఫ్ సర్వీస్ ఉంటుంది. హౌస్ రెంట్, మెడికల్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, డేరెన్స్ అలవెన్స్, అకామిడేషను అండ్ తర్వాత వచ్చేసి ఫ్రీ యూటిలిటీస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, టెలిఫోన్ సర్వీసు. దీంతోపాటు ఏంటి అంటే ఒకవేళ మనం అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అన్నా కానీ అవకాశం కల్పిస్తారు. సో బెనిఫిట్స్లో అయితే ఎక్కడా తగ్గదు. సో చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంది. కాకపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది 3 attempts అయిపోయిన తర్వాత, 4 attempts అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాప్ ఇచ్చి దీనికి మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో మీరు కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగితే 100% మెయిన్స్ ఇంటర్వ్యూ చాలా ఈజీగా అయిపోతుంది. కాంపిటీషన్ కంపారిటివ్లీ చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ అందుకనే మీరు ఏం చేస్తారంటే యూపీఎస్సీతో పాటు సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా అప్లై చేయండి, ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఐఏఎస్, ఐపీఎస్, ఆహా ఓహో. సోషల్ మీడియా ఇస్ డిఫరెంట్, రియాలిటీ ఇస్ డిఫరెంట్. ఓకే, ఓవర్ గ్లోరిఫై, ఓవర్ హైప్ కానివ్వండి ఈ ఐఏఎస్, ఐపీఎస్లకి. సో రియాలిటీ అనేది డిఫరెంట్. దేని జాబ్కు ఉండే వాల్యూ దానికి ఉంటుంది అండ్ దేనికి ఉండే ప్రెజర్స్ దానికి ఉంటాయి. సో ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇది కూడా యూపీఎస్సీతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్ కానీ మీరు క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్ బీట్ చేసి మీరు ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి చాలా వరకు ప్రిలిమ్స్లోనే ఈ కట్ ఆఫ్ దగ్గరే చాలా మంది ఆగిపోయేదానికి ఛాన్స్ ఉన్నాయి. అలా ఆగిపోతారు కూడా. ప్రిలిమ్స్ స్టేజ్ని దాటడం కష్టమైపోతుంది. సో డెఫినెట్లీ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో ఈ జియోగ్రఫీ కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి సో డెఫినెట్లీ ఇది పాసిబుల్ అవుతుంది.
సో ఇదేమంటారు చూడండి, మొన్న గ్రూప్ 1 తెలంగాణ సంబంధించింది కూడా అందరూ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 క్రాక్ చేశారు. మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు గమనించండి, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 కొడతారు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2 కొడతారు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ప్రిపేర్ అవుతారు. సో ఇక్కడ ఏంటి అంటే, సో యూపీఎస్సీ అనేది ఈ మల్టిపుల్ ఒక ట్రమెండస్ నాలెడ్జ్ అయితే యూపీఎస్సీ ప్రిపేర్ వాళ్ళకి వస్తుంది. సో డెఫినెట్లీ ఇది ప్లాన్ చేసుకొని, కానీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాలి, సో ఎన్ని సంవత్సరాలు ఫోకస్ చేయాలి, మన ఫైనాన్షియల్ బ్యాకప్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి డార్క్ రియాలిటీ ఏంటి అవన్నీ కూడా తెలుసుకొని మనకు తూగలుగుతామా, అన్ని రోజులు మనం ఆగలుగుతాం, అంత పేషెన్స్ లెవెల్ మనకు ఉందా, సో మన ఫైనాన్షియల్ బ్యాకప్ ఉందా, మన తల్లిదండ్రులు బేర్ చేయగలుగుతారా మనల్ని. సో ఆల్రెడీ మీరు బీటెక్లు కానీ డిగ్రీ కానీ లేకపోతే ఎంబీఏ ఎంసీఏ చాలా చదివించి చాలా బర్డన్ కూడా వాళ్ళు తీసుకొని ఉంటారు పేరెంట్స్. సో ఎనీవే ఇది ఒకసారి మీరు ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.